హాయ్ అండి అందరికి. చాలా మంది నన్ను కార్తీక మాసం పూజ చేయలేదు అని అంటున్నారు కదా, ఎందుకు చేయలేదు అని అడుగుతున్నారు. ఏం లేదండి, మాకెందుకనే అనిపించింది ఆషాఢ మాసంలో ఒక 5 వారాలు శివుడికి అభిషేకం చేయించుకోవాలి అని అయితే అప్పుడే 41 రోజుల దీక్ష కూడా తీసుకుందాం అని చెప్పేసి 41 రోజుల దీక్షతో పాటు 5 వారాల అభిషేకాలు కూడా కంప్లీట్ చేశాము. నేను మీతో చాలా విషయాలు షేర్ చేశాను కానీ ఇది ఒక్కటే దాచిపెట్టాను. అలా 41 రోజులు శివుడికి పూజ చేసుకుంటున్నామో లేదో అంతలో శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయ్యింది. శ్రావణ మాసం అంటే ఇంకా మనకు తెలిసిందే కదా, పూజలు వ్రతాలు నోములు అని చెప్పేసి నెలంతా ఆడవాళ్ళందరూ అమ్మవారికి దగ్గరలో ఉంటాం కదా, పూజలు చేసుకుంటూ. అలా శ్రావణ మాసం కంప్లీట్ అవుతుంది అనుకున్నప్పుడు మీ అందరికీ తెలుసు 7 శనివారాల వ్రతం కూడా స్టార్ట్ చేశాను. అలా శివుడి పూజ శ్రావణ మాసం 7 శనివారాల వ్రతం అని చెప్పేసి దగ్గర ఒక 4-5 నెలలు నేను ఈ పూజలు వ్రతాలు అనుకుంటూనే తిరిగాను. ఇదంతా చూసి మా ఆయన అన్నారనమాట, వద్దు కార్తీక మాసం చెయ్యొద్దు, నెక్స్ట్ నేను మళ్ళీ అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే కంటిన్యూగా 7-8 నెలలు నువ్వు ఇలాగే పూజలు వ్రతాలు అనుకుంటే వీక్ అయిపోతావు, ఇప్పటికే చాలా వీక్ అయిపోయావు అని చెప్పేసి అందుకనే చేయలేదండి. వేరే రీజన్ అయితే ఏం లేదు. ఈ రోజు అయ్యప్ప స్వాములు మన ఇంట్లోనే భిక్ష చేశారు, నా చేతులతో నేనే వండి పెట్టాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.